మ్యాంగో జ్యూస్ తాగుతున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వేసవి వచ్చిందంటే చాలు ఎండలు, దాహం, చల్లని పానీయాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా మ్యాంగో జ్యూస్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. రోడ్డు పక్కన కనిపించే జ్యూస్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఎక్కడ చూసినా మ్యాంగో జ్యూస్ కు భారీ డిమాండ్ కనిపిస్తుంది. కానీ మీరు ప్రతిరోజు తాగుతున్న ఆ మ్యాంగో జ్యూస్ నిజంగా తాజా మామిడి పండ్లతోనే తయారవుతుందా? లేక మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే పదార్థాలు అందులో దాగి ఉన్నాయా? ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఒకసారి ఆలోచించకుండా ఉండలేరు. తాజాగా గుజరాత్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యూస్ తయారీ కోసం నిల్వ ఉంచిన టన్నుల కొద్దీ మామిడి పండ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి సాధారణ పండ్లు కావు. పూర్తిగా కుళ్లిపోయినవి, బూజు పట్టినవి, పురుగులతో నిండిపోయినవి. అధికారులు కొన్ని పండ్లను కోసి పరిశీలించగా వాటి లోపల పురుగులు పాకుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ విజువల్స్ చూసిన వారంతా షాక్ గురయ్యారు. ఇలాంటి పండ్లు చివరకు జ్యూస్ తయారీలో ఉపయోగించబడే అవకాశం ఉందనే అనుమానం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది. మామిడి పండు బయటకు బాగానే కనిపించినా లోపల పూర్తిగా పాడై ఉండే అవకాశం ఉందా? నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అవును. కొన్ని సందర్భాల్లో బయటికి సాధారణంగా కనిపించే పండ్లు లోపల కుళ్లిపోవచ్చు. అందుకే ఆహార పదార్థాల నాణ్యతను ఖచ్చితంగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఇలాంటి ఘటనలు ఒక్క గుజరాత్లోనే కాదు, దేశంలోని సుమారు అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ ఆహార పదార్థాలు, నాసిరకం పదార్థాలతో తయారవుతున్న జ్యూసులు, పానీయాలపై గతంలో కూడా అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి జ్యూస్ తాగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధ్యమైనంత వరకు పరిశుభ్రత ఉన్న ప్రదేశాల్లో మాత్రమే జ్యూస్ తీసుకోవాలి. పండ్లు కళ్ల ముందే కట్ చేసి జ్యూస్ తయారు చేస్తున్నారా లేదా గమనించాలి. రుచి కోసం ఆరోగ్యాన్ని పనంగా పెట్టకూడదు. గుజరాత్ ఘటన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలను విక్రయించే వారిపై తనిఖీలు మరింత పెంచనున్నట్టు సమాచారం. కాబట్టి ఇకపై మ్యాంగో జ్యూస్ తాగే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు తాగుతున్నది ఆరోగ్యాన్ని పెంచే పానీయమా లేక ఆరోగ్యానికి ప్రమాదంగా మారే మిశ్రమమా? అప్రమత్తంగా ఉండడం మన చేతుల్లోనే ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇకపై బయట జ్యూస్ తాగేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.